మాధవ సేవ అని అన్నారు పెద్దలు. సో సేవ ఎక్కడో కాదు, దేవుడిని పూజించడం ద్వారా కంటే కూడా ఇక్కడ పేద పిల్లలకి నేను మేడం మీకు మీ స్కూల్ అవసరాలు ఏంటివో చెప్పండి అని అన్నప్పుడు నేను ఇమీడియట్గా ఏమని చెప్పానంటే మిడ్ డే మీల్స్ పిల్లలు ప్లేట్స్ సరిగా తీసుకొని కడగడం లేదు సార్, ప్లేట్స్ మిస్ చేస్తున్నారు. సో కాబట్టి నేను గట్టిగా ఇన్సిస్ట్ చేశాను, టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాలి మీరు, అందులోనే తినాలి, అదే బాక్స్ని ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత కడుక్కోవాలి, ఎందుకంటే ఇక్కడ కొంత వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, పిల్లలు ఇక్కడ కొంత తచ్చాడుతుంటే కొంత బెంగగా ఉంది మాకు. ఈ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతున్న సమయంలో వీళ్ళు అటు ఇటు తిరుగుతుంటే కొంచెం బెంగగా ఉన్నది. కాబట్టి మేము కొంత ఇన్సిస్ట్ చేస్తున్నాం వాళ్ళని. కాబట్టి టిఫిన్ బాక్సులు కడుక్కోవడానికి వీల్లేదు, ప్లేట్స్ కడుక్కోవడానికి వీల్లేదు, బాక్సులు తీసుకెళ్ళాలి, బాక్సులు తెచ్చుకోవాలి, బాక్సులు ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పాను. చెప్పిందే తడువుగా సార్ నేను ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే నేను మీరు అంటే స్పోర్ట్స్ మెటీరియల్ కూడా అడిగాను నేను సార్, స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇండోర్ గేమ్స్, ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లేదు కాబట్టి ఆ క్రికెట్ లాంటి గేమ్స్ కండక్ట్ చేయలేము, కాబట్టి పిల్లలు క్లాస్ రూమ్లో ఎంగేజ్ అవ్వాలి అని చెప్పేసి, సో మీరు సేవా దృక్పథంతో ఈ సేవ కూడా మాకు చాలా విలువైనటువంటిది. మా పిల్లలు కొంతమంది పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, సింగిల్ పేరెంట్ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఇంకా మిగతా పిల్లలకు కూడా మేము మీలాంటి దాతలు ఎవరైనా ముందుకు వస్తే చక్కగా పిల్లలందరికీ కూడా బాక్సులు అందుతాయి. అదేవిధంగా ఇంకా కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి మీ ద్వారా, ఇంకా మీ బంధుమిత్రులు కానివ్వండి, మీ కమ్యూనిటీలో తర్వాతనంటే మీ పొలిటికల్గా ఉన్నటువంటి మీ స్నేహితులకు ఎవరికైనా కూడా మా పాఠశాల అవసరాలన్నీ తీర్చడానికి ముందుకొస్తే అంతకంటే అదృష్టం ఇంకా ఏది ఉండదు. ఇది తెలంగాణలోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ సార్ మన పాఠశాల. చక్కగా సో సమస్యలు ఉన్న మాట వాస్తవమైనప్పటికీ కూడా మా పిల్లలు రిజల్ట్ పరంగా చాలా బాగా ముందుకు వెళ్తున్నారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ పిల్లలకు కేవలం చదివే కాకుండా ఆటపాటల్లోనూ, తర్వాతనంటే వీళ్ళని ఫీల్డ్ ట్రిప్, తర్వాత రకరకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ తోటి పాఠశాల ముందుకెళ్తుంది. ఇది రానున్న 5 yearsలో ఇది బ్రహ్మాండమైన డెవలప్మెంట్కి నోచుకొని చక్కటి కార్పొరేట్ స్థాయిలో ఉండబోతుంది పాఠశాలను. మీరు 5 yearsలో చూస్తారు పాఠశాలలో చాలా రూపురేఖలు అన్ని రకాలుగా మార్పు రాబోతుంది సార్. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా కూడా మా పిల్లలు ఉత్సాహంగా పాఠశాలకి రెగ్యులర్గా రావడము, తర్వాతనంటే వాళ్లకు ఇది లేదు మాకు లేదు అన్న చిన్నతనం ఏది కూడా వాళ్ళు లేకుండా కాన్ఫిడెంట్గా పాఠశాలకు వస్తారు సార్. మీ దాతృత్వము చాలా విలువైనది సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు ముందు చాలా జరపాలనేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను. పిల్లలందరికీ ఇంతకుముందే మీరు హాయ్ చెప్పారు, కానీ మళ్ళొకసారి హాయ్ చెప్దాం. హాయా కాదు, మేడం ఏం చెప్పింది, నమస్కారం చెప్పాలని చెప్పింది. నమస్తే నమస్తే నమస్తే. మేము చిన్నప్పుడు జోక్ అనుకునేది, నమస్తే అంటే హమ్ నహీ సమస్తే అనేది, అట్లా అనుకునేది అన్నమాట. స్కూల్లో మేము చదువుకునేటప్పుడు నమస్తే అంటే హమ్ నహీ సమస్తే. ఎట్లుంది జోక్? బాగుంది కదా? ఉందా లేదా? ఉంటే చప్పట్లు కొట్టండి. సరే, ఈనాడు మీ గురించి మేము ఏదో చిన్న విషయం అడిగినాం. మేడం గారు, గీతా మేడం గారు, మీ హెచ్ఎం గారు ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది, మాకు చెప్పడం జరిగింది. మాకు చెప్తేనే మేము మీ ముందుకు తీసుకొచ్చినాం. ఫస్ట్ మీరు హెచ్ఎం గారికి మీరు థ్యాంక్స్ చెప్పాలి చప్పట్లతో. అదేవిధంగా ఒక గొప్ప విషయం ఏంటనంటే, ఒక 1980లో 1980లో ఈ స్కూలు
నాంపల్లి బజార్ ఘాట్లో ఉండే ఈ స్కూల్ నాంపల్లి జూనియర్ కాలేజ్ అని చెప్పేసి ఇప్పుడు ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది అందులో. అయితే అదే నాంపల్లి జూనియర్ కాలేజీలో ఈ స్కూల్ ఉండే, ఈ స్కూల్లోనే నేను చదువుకున్నా. అది గొప్ప విషయం. మరి 1980 తర్వాత ఏం జరిగింది అని అంటే, కొన్ని రోజులు స్కూల్ ఉంది, కొంతకాలం తర్వాత ఇక్కడికి స్కూల్ ఎప్పుడు వచ్చిందో నాకు జ్ఞాపకం లేదు, నాకు తెలియదు కూడా. ఇక్కడికి స్కూల్ వచ్చింది, ఇక్కడ స్కూల్ పెట్టేసారు, నడుస్తుంది. ఒకసారి అనుకోకుండా ఏదో ఒక ప్రోగ్రాం గురించి ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడ ఒక టీచర్ పిలిచి నన్ను, సార్ మీరు ఫలానా టైంలో నాంపల్లిలో ఇదే స్కూల్లో చదువుకున్నారు, ఆ స్కూలే ఈ స్కూల్ అని చెప్పి టీచర్ చెప్పింది. అప్పుడు కానీ నాకు తెలియదు, అప్పుడు తెలిసిందనమాట. అది ఎప్పుడో దగ్గర దగ్గర 15-20 ఇయర్స్ క్రితమే. 15 ఇయర్స్ అవుతుందా మేడం? 2007 అంతే. 2009లో కార్పొరేటర్ ఎలక్షన్స్ అయినాయి. నేను ఏదో సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్ ఏదో కావాలని అడిగితే ఇక్కడికి రమ్మని చెప్పారు. ఇక్కడికి వస్తే సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. కరెక్టే, 2009లో ఎలక్షన్స్ అయినాయి. సో మనం చదువుకున్న స్కూల్కి రావడం ఈరోజు కడుపు నిండా భోజనం చేసినంత బరాబర్ అయిపోయింది. కడుపు నిండా ఏ మాత్రం ఖాళీ లేదు, ఫుల్ భోజనం, ఫుల్ మీల్స్. మిమ్మల్ని చూస్తే అంత సంతోషం అనిపిస్తుంది. సో మీ అందరికి కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలి. సరస్వతి అమ్మవారు మీ నాలుక మీద ఉండి మీరు మంచి చదువులు చదవాలి అని చెప్పి, ఇగో మా దగ్గర ఉన్న ఈ నాయకులు మీ దగ్గరికి వచ్చారు, మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. నేను చెప్పిన కొద్ది ఒక్కొక్కరు మీరు అందరికీ నమస్కారం సార్ అని చెప్పాలి. ఓకే, మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిదాం. ముత్యాల యాదగిరి గారు అన్న ఒక్క నిమిషం నిలవాడు. గుడ్, ఇప్పుడు కొట్టాలి మీరు చెప్పండి. నెక్స్ట్ వినోద్ కుమార్ గారు, నెక్స్ట్ చంద్రమౌళి గారు, హెచ్ఎం గారు అయితే మీకు తెలిసిన విషయమే. తర్వాత వెంకటరెడ్డి గారు, తర్వాత కొండపల్లి రమేష్ గారు. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఉండాలి. మీరు అదే ఇంతకుముందు చెప్పినట్టు సరస్వతి అమ్మవారు మీ నాలుక మీద ఉండాలి. మీరు బాగా చదువుకోవాలి. ఎంత చదువుకోవాలనంటే ఎంత 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 అంటే అంత, ఆకాశం అంత చదువుకోవాలి మీరు ఎంత ఎంత అంటే నాకు జోక్ జ్ఞాపకం వచ్చింది. మేము చదువుకునేటప్పుడు అనుకునేది అనమాట, ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు సైన్స్ ఎగ్జామ్. మరి మేము దోస్తులం అనుకునేది, బాగా చదువుకున్నారా అని అంటే చదువుకున్నాం. నేను మా దోస్తుని అడిగిన, బాగా చదివినాం అంటే బాగా అంటే ఎంత అంటే అంత చదివినా ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఉన్నది మర్చిపోయినా. ఎట్లుంది? చప్పట్లు కొట్టట్లేదు. రాత్రి అంతా చదువుకున్నాడు పాపం, ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత మొత్తం మర్చిపోయినాడు. ఇది నిజం కాదు, జోక్ చెప్తున్నా. అవునా కాదా? ఎందుకంటే పాపం రాత్రి అంతా నిద్రలేదు. సో అదొక విషయం. ముఖ్యంగా ఈరోజు మీకు ఈ బాక్సెస్ పంచడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు. గవర్నమెంట్ పిల్లల మీద, గవర్నమెంట్ స్కూల్స్ మీద. గవర్నమెంట్ పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ చదువుకునే పిల్లలు. నిన్న కాక మొన్న మనకు టీచర్స్ డే అయింది. మేము ఆ రోజే వద్దామని అనుకున్నాం, కానీ మేడం వేరే ప్రోగ్రాంలో ఉండే. సీఎం ప్రోగ్రాంలో ఉన్నారు. అదే ఎంత చక్కగా చెప్పిండండి ముఖ్యమంత్రి గారు. అట్లానా? మీరు కూడా ఉండేనా? ఓ చాలా బాగుంది. ఎంత చక్కగా చెప్పిండంటే సీఎం గారు ½ అన్ అవర్ మాట్లాడిన విద్య గురించి, ఈ గవర్నమెంట్ స్కూల్స్ గురించి. సీఎం గారు ఏం చెప్తారంటే, నేను కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి చదివి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా అంటే అది గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పడం జరిగింది. ఎంత గొప్ప విషయం. మేము కూడా ఎక్కడనో కరీంనగర్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి
ఈరోజు కార్పొరేటర్గా ఇక్కడ ఉండి వ్యాపారాలు చేసుకొని మళ్ళీ అదే స్కూల్కి రావడం కూడా గొప్ప విషయం. మనం ప్రైవేట్ స్కూల్ ఉంటాం, కానీ ప్రైవేట్ స్కూల్ అసలే వద్దు. ప్రైవేట్ స్కూళ్ళలో మేము పోయి చూస్తాం. ప్రైవేట్ స్కూళ్ళలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉండదు, ఇంత విశాలమైన చెట్లు ఉండవు, కంజెస్టెడ్ క్లాస్ రూమ్స్, వెరీ కంజెస్టెడ్, చిన్న చిన్న రూమ్స్. అది బిల్డింగ్లు కిరాయికి తీసుకొని పెట్టేస్తారు వాళ్ళు. ఇంత పెద్ద గ్రౌండు, ఇంత పెద్ద బిల్డింగు, ఇంత పెద్ద ఇది ఉండదు. కాబట్టి మనకు గవర్నమెంట్ స్కూల్సే మంచిది. ఇక్కడ అన్నీ ఇంత పెద్ద నేను ఎన్నో ప్రైవేట్ స్కూళ్ళు నేను 2009, 2008 మేము కార్పొరేటర్ కాకముందు కూడా చాలా స్కూళ్ళు విజిట్ చేసేది. 15 ఆగస్టుకు, 26 జనవరికి. మేము తర్వాత తెలుసుకుంటే అక్కడ 10th క్లాస్ అమ్మాయిలే టీచర్లు. అవును, ఇంకొక గొప్ప విషయం చెప్పాలన్నా, ఆ స్కూల్లో చదువుకున్న 10th క్లాస్ అమ్మాయి ఆ స్కూల్లోనే టీచర్. చూడు ఎట్లుంది. అరే ఏమమ్మా నువ్వు ఈ స్కూల్లో చదువుకున్నావు కదా అంటే, అవు అంకుల్ ఇక్కడనే టీచర్నైనా నేను అని అంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. మన స్కూలే, ఈ స్కూలే, మా గవర్నమెంట్ స్కూలే మంచి. ఇంత పెద్ద టీచర్స్, క్వాలిఫైడ్. మరి ఇంతకంటే గొప్ప విషయం ఇక నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మీరందరూ వెయిట్ చేస్తున్నారు. పిల్లల్ని ఇంతసేపు నిలబెట్టడం మాకు కూడా ఇష్టం లేదు. కాబట్టి మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు, సరస్వతి అమ్మవారి ఆశీస్సులు బాగుండాలి, చదువులు బాగా రావాలి. మీరు ఇంకో విషయం చెప్తాను, మీరు ఉద్యోగం చేస్తే ఎంత సంపాదించాలనో తెలుసా? నేను చెప్పాలనా? చెప్పండి అని అనండి. గంటకు 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఒక గంటకు 1 lakh. ఎంత? గంటకు 1 lakh సంపాదించాలి మీరు. అంత చదువుకోవాలి. ఓకే, ధన్యవాద్, థ్యాంక్ యూ. మీ స్కూల్కు, మీ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కు, స్టూడెంట్స్కు, స్కూల్ అందరికి కూడా మెనీ థ్యాంక్స్.